అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవర్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 9th June షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Ashish salary is 11,000 rupees per month. He spends 4,000 rupees on house rent and 1,500 rupees on bills. And the rest of the amount is his monthly savings. Find his savings in a year. In the month of his birthday, he spent all his monthly savings on birthday celebrations. సో ఇక్కడ ఆశిష్కి పర్ మంత్ 11,000 రూపీస్ శాలరీ వస్తుంది. అయితే అతను ఎవ్రీ మంత్ 4,000 హౌస్ రెంట్కి, 1,500 సమ్ అదర్ బిల్స్కి ఖర్చు చేస్తుంటే ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ అతను సేవ్ చేస్తూ వచ్చి ఏ మంత్ అయితే అతను బర్త్డే ఉందో ఆ మంత్లో అతను ఈ సేవ్ చేసిన అమౌంట్ అంతా స్పెండ్ చేస్తున్నారనమాట సెలబ్రేషన్స్కి. సో టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ ఆశిష్ బర్త్డే మనము డిసెంబర్లో ఉంది అని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు అతను జనవరి నుంచి టోటల్ అమౌంట్ సేవ్ చేస్తూ వచ్చారు నవంబర్ దాకా. సో ఇప్పుడు టోటల్ ఎన్ని మంత్స్ సేవ్ చేశారు? 11 మంత్స్ సేవ్ చేశారు. ఈచ్ మంత్ ఎంత సేవ్ చేశారు? ఫస్ట్ అతను మంత్లీ సాలరీ 11,000 కదా, 11,000లో నుంచి మనము 4,000 ప్లస్ 1,500 ఈ రెండు ఖర్చే కాబట్టి రెండు యాడ్ చేస్తే 5,500 వస్తుంది. సో 11,000లో నుంచి మనము 5,500ని మైనస్ చేస్తే మళ్ళీ మనకి 5,500 వస్తుంది. అంటే అతను సేవ్ చేస్తుంది 5,500. ఇలాగా 11 మంత్స్కి ఎంత సేవ్ చేశారు? 11 ఇంటూ 5,500. సో ఇప్పుడు మనం యూనిట్ డిజిట్ చూసుకుంటే 1 ఇంటూ 5 అంటే 5. సో లాస్ట్ 3 డిజిట్స్ అయితే 500 రావాలి. సో లాస్ట్ 3 డిజిట్స్ 500 ఉంది, ఓన్లీ 2 ఆప్షన్స్ కాబట్టి ఏ అండ్ బిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, 11 ఇంటూ 5 అంటే 55. సో ఇక్కడ మనకి 55 కన్నా అబవ్ ఉండాలి ఫస్ట్ 2 డిజిట్స్ అనేవి. బట్ ఆప్షన్ డి చూస్తున్నట్లయితే 49 ఉంది. సో మనం డైరెక్ట్గా మన ఆన్సర్ ఆప్షన్ సి అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఓకేనా? సో అదర్వైజ్ మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీ అనమాట. ఇక్కడ 11 ఇంటూ 55 కదా, ఆల్రెడీ 2 zeros ఇక్కడ తీసుకున్నాం కాబట్టి 11 ఇంటూ 55 అంటే 55ని మనం ఎలా రాయొచ్చు? 11 ఇంటూ 5 అని చెప్పి రాయొచ్చు. సో 11 స్క్వేర్ అంటే 121. 121 ఇంటూ 5 చూడండి, 5 1s 5, 5 2s 10, 5 1s 5 ప్లస్ 1 అంటే 6. సో 60500 ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, సో ఎం విలువని కనుక్కోండి అని చెప్పి అన్నారు. సో ఎం వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్ మనకి 8/21 అని ఉందా. సో మనం ఈ టర్మ్ కూడా 8/21లోకి తీసుకొని రావాలి. ఇక్కడ ఫస్ట్ 21/8 ఫామ్లో ఉంది ఫ్రాక్షన్ అండ్ 8/21. థర్డ్ వన్ వచ్చేసి 21/8. సో ఈ 21/8ని కూడా 8/21 ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/a పవర్ m అని ఉంటే ఈ a పవర్ m న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు ఏమైంది? పవర్ అనేది నెగిటివ్ అయింది. సింపుల్గా ఇక్కడ కూడా మనము 21/8ని 8/21 అని చెప్పి రాయొచ్చు. బట్ పవర్ వచ్చేసి -12 అయింది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా, సో ఇక్కడ పవర్ని చేంజ్ చేయొద్దు, 14. నెక్స్ట్ 8/21 హోల్ పవర్ చేంజ్ అయింది కదా, బికాస్ మనం ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ని మార్చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 8/21 హోల్ రేస్ టు 9m ప్లస్ 20. ఇప్పుడు బేసెస్ అన్నిటికీ కామన్ కాబట్టి డైరెక్ట్గా మనము పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు పవర్స్ని ఈక్వేట్ చేయాలంటే ఇంకో ఫార్ములా a పవర్ m ఇంటూ a పవర్ nని మనము a పవర్ m ప్లస్ n అని చెప్పి రాయొచ్చు. బికాస్ ఇక్కడ బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేసేయచ్చు. సిమిలర్గా ఇక్కడ -12 ప్లస్ 14 -14 ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 20. సో -14 ప్లస్ 14 క్యాన్సిల్ అయిపోతే 9m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 20 ఈ సైడ్ వెళ్తే ఏమైంది? -12 -20 దట్ ఈస్ -32. So m is equal to -32/9. Option B is our answer. Simple kada equation. Next, a person saves 40% of his income. If his expenditure is 480 rupees, then his income is. సో ఇక్కడ ఒక పర్సన్ 40% సేవ్ చేస్తుంటే రిమైనింగ్ ఎంత ఖర్చు పెడుతున్నారు? 60%. సో ఈ 60% వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి 480 రూపీస్ అని ఇచ్చారు. మనల్ని టోటల్ ఇన్కమ్ అంటే 100% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, 6 ఇంటూ 8 ఈజ్ 48 అంటే 60 ఇంటూ 8 ఈజ్ 48 అయినప్పుడు 100 ఇంటూ 8 అంటే 800. టోటల్ ఇన్కమ్ అనేది 800 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 38. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నంబర్ అనేది 38తో డివైడ్ అవుతామని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ 38 ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 19 ఇంటూ 2 చేస్తే 38. ఫస్ట్ 2 మల్టిపుల్ని చెక్ చేద్దాం. 2తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ అనేది ఈవెన్ అయి ఉండాలి. సో ఇక్కడ 5 అనేది ఆడ్ అండ్ నెక్స్ట్ 3 కూడా ఆడ్ కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ 19 చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 19 1s is 19, 19 2s is 38. సో ఫస్ట్ ఆప్షన్ 19 అండ్ 2 రెండింటితో డివైడ్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ A can do a piece of work in 57 hours. B and C together can do it in 28 hours, while A and C together can do it in 19 hours. How long will B alone take to do it? సో ఇక్కడ A ఒక వర్క్ చేయాలంటే 57 hours తీసుకుంటుంటే B, C కలిసి ఆ వర్క్ని 28 hours కంప్లీట్ చేస్తారు. అదే A and C కలిసి చేస్తే 19 hours టైం పడుతుంది. సో ఇప్పుడు ఓన్లీ B ఆ వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ Aకి వచ్చేసి 57 hours, B అండ్ C కలిసి చేస్తే 28 hours, A అండ్ C కలిసి చేస్తే 19 hours. ఇప్పుడు ఈ మూడింటికి మనము ఎల్సిఎం తీసుకుందాం. 57, 28 అండ్ 19. ఇక్కడ చూడండి 57 అండ్ 19కి ఎల్సిఎం ఏమైంది, 57 కదా, బికాస్ 19 ఇంటూ 3 అంటే 57. నెక్స్ట్ ఇంకా ఇక్కడ రిమైన్ అయి ఉంది 28. 28ని మనము జస్ట్ సింపుల్ ఫామ్లో 7 ఇంటూ 4 అని చెప్పి రాసుకుందాం. ఇది టోటల్ వర్క్. నా ఎఫిషియన్సీ కావాలి. బి ఒక్కళ్ళే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అన్నారు. సో ఇప్పుడు ఓన్లీ మనకి బి ఎఫిషియన్సీ కావాలి అని అంటే ఇక్కడ చూడండి ఏబిసి 3 టర్మ్స్ ఉన్నాయా. సో ఫస్ట్ మనము ఏ ప్లస్ బి ప్లస్ సి చేద్దాం. ఇందులో నుంచి ఏ ప్లస్ సిని మైనస్ చేద్దాం. ఏ ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీని మైనస్ చేద్దాం. సో ఇప్పుడు ఎఫిషియన్సీస్ చూద్దాం. 57, 19 ఇంటూ 3 అంటే 57 ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ 7 ఇంటూ 4 దట్ ఈస్ 28. ఇక్కడ 57. ఇప్పుడు 19, 7 4s 28 ఇంటూ 3 అంటే 84. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 28 ప్లస్ 57. 28 ప్లస్ 57 అంటే ఎంత, 85. ఇందులో నుంచి 84ని మైనస్ చేస్తే 1 వస్తుంది. సో బి ఎఫిషియన్సీ ఈజ్ 1. టోటల్ వర్క్ కావాలి ఇప్పుడు మనకి. టోటల్ వర్క్ ఇక్కడ ఆల్రెడీ మనము తీసుకున్నాం. 19 ఇంటూ 3 అంటే 57 ఇంటూ 28. సో 57 ఇంటూ 28 డివైడెడ్ బై 1. యూనిట్ డిజిట్ చూడండి, 7 8 56. సో యూనిట్ డిజిట్ మనకి 6 రావాలి. యూనిట్ డిజిట్ 6 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ walking at 2/5 of his normal speed, Abhijit is 48 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. So ఇక్కడ 2/5 ఆఫ్ హిస్ నార్మల్ స్పీడ్తో వాక్ చేస్తుంటే అంటే యూజువల్గా అతను 5 యూనిట్ స్పీడ్తో వాక్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అతను స్పీడ్ రెడ్యూస్ చేసి 2 యూనిట్ స్పీడ్తో వెళ్తున్నారనమాట. అలా వెళ్ళటం వలన ఆఫీస్కి 48 minutes లేట్ అయింది. యూజువల్ టైం అనేది ఎంత, అతను యూజువల్గా ఆఫీస్కి ఎంత టైంలో వెళ్ళిపోతారో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ స్పీడ్ రేషియో ఉంది. స్పీడ్ రేషియో యూజువల్గా వచ్చేసి 5 యూనిట్స్ అయితే ప్రెజెంట్ 2 యూనిట్స్తో వెళ్ళారు. టైం రేషియో ఏమైంది, రెసిప్రోకల్ కదా, అంటే 2:5 అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఎంత టైం ఎక్స్ట్రా తీసుకున్నారు, 3 యూనిట్స్ ఆఫ్ టైం ఎక్స్ట్రా తీసుకున్నారు. ఈ 3 యూనిట్స్ క్వశ్చన్లో మనకి ఎంత లేట్ అని చెప్పారు, 48 minutesని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 3 into 16 is 48. 1 యూనిట్ అనేది 16 minutesని రిప్రజెంట్ చేస్తుంటే యూజువల్గా 2 యూనిట్స్లో వెళ్ళిపోతారు. సో 2 into 16 అంటే 32 minutes. So 32 minutes is usual time. Option B is our answer. Next, the median of the observations. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. మీడియన్ అంటే ఏంటి, మీన్ అంటే మనం ఏం చేస్తాము, సమ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ టర్మ్స్. బట్ మీడియన్ అంటే ఏంటి, ఏ టర్మ్ అయితే మిడిల్లో ఉండిద్దో, మనం ఈ టోటల్ టర్మ్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఏ టర్మ్ అయితే మిడిల్లో వచ్చిందో అదే మనకి మీడియన్ అయింది. అయితే ఇప్పుడు ఈ టోటల్ అన్ని టర్మ్స్ ఎన్నైతే ఉన్నాయో మొత్తాన్ని మనం అరేంజ్ చేస్తే మనకి టైం సరిపోదు కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 టర్మ్స్ ఉన్నాయి. సో 11 అనేది మనకి ఆడ్ కాబట్టి మిడిల్ టర్మ్ కావాలి అని అంటే 11 + 1 డివైడెడ్ బై 2. సో 11 + 1 అంటే 12. 12 డివైడెడ్ బై 2 ఏమైంది, 6 అయింది. అంటే జస్ట్ మనం ఇక్కడ 6 టర్మ్స్ చూస్తే సరిపోతుంది. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ ఇక్కడ
సిక్స్త్ టర్మ్. ఈ సిక్స్త్ టర్మే మన ఆన్సర్ అనమాట. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ? 11 ఉంది. 11 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఇంకా లేదు. నెక్స్ట్ 11 తర్వాత నెక్స్ట్ 32 ఉంది. 32 11 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 32 అయిపోయింది. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 45. నెక్స్ట్ చూడండి 53 తర్వాత ఇక్కడ 56. 56 తర్వాత ఇంకా మనకి స్మాలెస్ట్ డైరెక్ట్గా 79. సో 79 అనేది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, if the ratio of two numbers is 3:16 and the product of their LCM and their HCF is 432, then the sum of the reciprocals of the LCM and the HCF is. సో ఇక్కడ 2 numbers రేషియో ఇచ్చారు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సపోజ్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏ అనుకుందాము అండ్ సెకండ్ నెంబర్ బి అని చెప్పి తీసుకుందాం. రేషియో ఏమన్నారు? 3:16 కదా. సో ఫస్ట్ నెంబర్ 3x, సెకండ్ నెంబర్ 16x అని చెప్పి తీసుకుందాం. అండ్ ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ వాల్యూ ఏమైంది? ఎక్స్ అయింది. రెండిట్లో కామన్గా ఉంది ఎక్స్ కాబట్టి. ఎల్సిఎం వాల్యూ ఏమైంది? 3:16 ఎక్స్ అనేది ఎల్సిఎం అవుతుంది. అండ్ మనకు ఒకటి తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే ఈ 2 నంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ 3x × 16x అంటే 3 × 16 × x అంటే x², దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 432. సో 3 ones 3 3 4 12 3 4 12. నౌ 16 ones 16 × 9 అంటే 144 కదా. సో x² వాల్యూ ఇక్కడ 9 వచ్చింది అంటే x వాల్యూ ఏమైంది? +3 వస్తుంది. సో x వాల్యూ 3 వచ్చిందంటే ఇక్కడ నుంచి హెచ్సిఎఫ్ మనకి 3 ఉంది అండ్ ఎల్సిఎం వచ్చేసి, సో ఇక్కడ x వాల్యూ మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే 16 × 9 అంటే 144. సో ఎల్సిఎం మనకి 144 వచ్చింది. నౌ మనకు కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ అంటే 1/3 హెచ్సిఎఫ్ ప్లస్ 1/144. ఇప్పుడు చూడండి 1/3 + 1/44 అంటే 3 కామన్గా ఉంది కదా అన్నిట్లో. సో 16 × 3 అంటే ఎంత? 48. సో ఇక్కడ మనము 48తో మల్టిప్లై చేస్తే 48 + 1 డివైడెడ్ బై 144 దట్ ఈజ్ ఈక్వల్ టు 49/144. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 49/144 ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the capacity of a cuboid tank of water is 70,000 liters. Find the breadth of the tank if its length and depth are 4 meter and 10 meter respectively. సో ఇక్కడ ఒక క్యూబాయిడ్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు 70,000 లీటర్స్ అని. కెపాసిటీ అంటే ఏంటి? ఆ ట్యాంక్ ఎన్ని వాటర్ని స్టోర్ చేసిద్ది అంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇచ్చారు మనకి 70,000 లీటర్స్. నెక్స్ట్ బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, లెంత్ అండ్ డెప్త్ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి లీటర్స్ అండ్ మీటర్స్. సో ఈ లీటర్స్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం బికాస్ ఆప్షన్స్లో మనకి ఆన్సర్ కూడా మీటర్స్లో ఉంది కాబట్టి. ఇప్పుడు కన్వర్ట్ చేయాలి అంటే ఈ 70,000ని మనము 1000తో డివైడ్ చేయాలి. సో ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 70 వస్తుంది, 70 మీటర్స్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, ఫస్ట్ ఒక క్యూబాయిడ్ని మనం ఇలా తీసుకుంటే క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా అయింది V ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ V ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 70,000 లీటర్స్ అని వాళ్ళు ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేసింది 70 మీటర్స్ అని. నెక్స్ట్ లెంత్ వచ్చేసి 4, బ్రెడ్త్ తెలీదు, డెప్త్ అంటే హైట్ 10. సో ఈ జీరో క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 7/4. 4 ones ఈజ్ 4, క్యారీ 3, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 4 7s 28, 4 5s 20. సో 1.75 meters. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, y varies directly as x plus 3 and y is 8 when x is 1. What is the value of y when x is 2? సో ఇక్కడ y x plus 3కి డైరెక్ట్గా వేరీ అవుతుంది అంటే ఏంటి? y is directly proportional to x plus 3 అని. సో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే కాన్స్టెంట్ని యాడ్ చేసుకోవచ్చు కదా. సో y is equal to k into x plus 3. సో y వాల్యూ అనేది 8 ఉంటుంది ఎప్పుడు? x వాల్యూ 1 ఉన్నప్పుడు. సో x 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 3 అంటే ఎంత? 4 కదా. సో 4 ones 4 2s, k వాల్యూ ఇక్కడ నుంచి మనకి 2 వచ్చింది. సో k 2 వచ్చింది.
అండ్ x2 ఉన్నప్పుడు y వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే 2 కదా, సో 2 ప్లస్ 3, 2 ప్లస్ 3 అంటే 5, 5 ఇంటూ 2 అంటే 10. సో y ఈజ్ ఈక్వల్ టు 10. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the retail price of a water geyser is 11,300 rupees. If the manufacturer gains 5%, the wholesale dealer gains 10% and the retailer gains 15%. Then find the cost price of the water geyser. So ఇక్కడ ఒక వాటర్ గీజర్ మ్యానుఫ్యాక్చరర్ 5% ప్రాఫిట్తో హోల్సేలర్కి సెల్ చేస్తున్నారు అండ్ హోల్సేలర్ 10% ప్రాఫిట్తో రీటైలర్కి సెల్ చేస్తుంటే రీటైలర్ 15% ప్రాఫిట్తో కస్టమర్కి సెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు కస్టమర్ పే చేసే అమౌంట్ 11,300 రూపీస్ అయితే ఈ వాటర్ గీజర్ ఒక కాస్ట్ ప్రైస్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో కాస్ట్ ప్రైస్ మనం ఇనీషియల్గా ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ మీద మ్యానుఫ్యాక్చరర్ 5% గెయిన్తో సెల్ చేస్తున్నారు కదా, 5%ని మనము 1/20 అని రాస్తామా, 5%ని 1/20 అని రాస్తే 20 యూనిట్స్ మీద 1 యూనిట్ గెయిన్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ 21 యూనిట్స్ అయింది. నెక్స్ట్, ఇప్పుడు హోల్సేలర్ 10% గెయిన్తో సెల్ చేస్తున్నారు, 10%ని మనం 1/10 అని రాయొచ్చు కదా. సో 10 యూనిట్స్ మీద 1 యూనిట్ గెయిన్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 11 యూనిట్స్ అయింది. నెక్స్ట్ 15%ని ఎలా రాస్తాం మనము, 3/20 అని రాస్తాము. ఓకేనా, సో 15%ని 3/20. సో 20 యూనిట్స్ మీద 3 యూనిట్స్ గెయిన్ వస్తే 23 యూనిట్స్. ఈ టోటల్ అనేది ఇప్పుడు టోటల్ అనేది మనకి 11,300 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ని మనం ఈ సైడ్ సెండ్ చేద్దాం. 11,300 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 కదా, సో 4 3 జీరోస్ ఉన్నాయి, 4,000 డివైడెడ్ బై 21 ఇంటూ 23. సో 21 ఇంటూ 3 అంటే ఎంత, 63. 3 ఇక్కడ తీసుకొని 6 క్యారీ చేద్దాం. 21 ఇంటూ 2 అంటే 42, 42 ప్లస్ 6 అంటే 48. సో 483 ఇంటూ 11. సో 483 ఇంటూ 11 ఎలా చేయొచ్చు మనము, ఎనీథింగ్ ఇంటూ 11 అంటే సో ఆ నంబర్ని 1 డిజిట్ వదిలేసి సేమ్ నంబర్ మళ్ళీ యాడ్ చేయాలి. సో ఈ 3 హ్యాజ్ ఇట్ ఈస్ 8 ప్లస్ 3 అంటే 11, 8 ప్లస్ 4 12 ప్లస్ 1 13, 4 ప్లస్ 1 అంటే 5. సో 483 ఇంటూ 11 ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 5313. 5313 అండ్ పైన న్యూమరేటర్ చూస్తే 4 3s, ఫస్ట్ జీరోస్ చూడండి 5 జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 జీరోస్. 4 ఇంటూ 3 అంటే 12 క్యారీ 1, 4 1s is 4 ప్లస్ 1 అంటే 5, అగైన్ 4 1s is 4. ఇప్పుడు మనము కంప్లీట్గా డివైడ్ చేయకుండా, బికాస్ ఇది పెద్ద టర్మ్ కాబట్టి ఫస్ట్ 2 డిజిట్స్ చూడండి, ఇక్కడ 45 అని ఉంది అవునా, అండ్ ఇక్కడ 5 అని ఉంది. సో 5 ఇంటూ 9 చేస్తే 45 వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఓన్లీ 5 లేదు కదా, 5313 అని ఉంది, అంటే 9 కన్నా జస్ట్ బిలో వాల్యూ కావాలి. సో 5 ఇంటూ 8 చేస్తే 5 ఇంటూ 8 అంటే 40 కాబట్టి మనకి ఫస్ట్ డిజిట్ అనేది 8 రావాలి. సో ఫస్ట్ డిజిట్ అనేది 8 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. క్లియరా? నెక్స్ట్, సింప్లిఫై. సో ఫస్ట్ సింప్లిఫై అన్నారు 9 1s 9 4s. సో 4 ఇంటూ బ్రాకెట్ కదా, సో 74 ప్లస్ 12 అంటే సింప్లిఫై. సో ఫస్ట్ బ్రాకెట్ 74 ప్లస్ 12 అంటే ఎంత, 86. 9 1s 9 4s 36. సో 4 ఇంటూ 86 ప్లస్ 99. 4 6 is 24. 4 8s 32 ప్లస్ 2 అంటే 34. సో 34 ప్లస్ 99 అంటే ఎంత, 443. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, there are two sections A and B of a class consisting of 22 and 44 students respectively. If the average weight of section A is 40 kg and that of section B is 34 kg, find the average weight of the whole class. So ఇక్కడ 2 sections ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో 22 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ సెక్షన్లో 44 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే సెక్షన్ ఏ యావరేజ్ వెయిట్ 40 అని ఇచ్చారు, బి యావరేజ్ వెయిట్ 34 అని ఇస్తే హోల్ టోటల్ సెక్షన్ రెండింటిని కలిపి హోల్ క్లాస్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ క్వాంటిటీ ఏమైంది, ఈచ్ సెక్షన్లో ఎంతమంది అయితే ఉన్నారో అది క్వాంటిటీ అయింది. మనం క్వాంటిటీ రేషియో తీసుకోవాలన్నమాట. సో సెక్షన్ ఏ బి అని చెప్పి ఇలా రాసుకుంటే ఏలో టోటల్ మనకి 22 స్టూడెంట్స్ ఉన్నారు, బిలో 44 ఉన్నారు. నెక్స్ట్ ఏ యావరేజ్ ఎంత ఇచ్చారు 40 kg, బి యావరేజ్
34 kgs అని ఇచ్చారు. సో ఇక్కడ క్వాంటిటీ రేషియో తీసుకోవాలి కదా, 22 ones 22 twos is 44. సో 1:2 రేషియో అయింది. ఇప్పుడు మనం 40 or 34 ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పి కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం, 34 యావరేజ్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, నౌ 34 కన్నా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి, 6 ఎక్స్ట్రా ఉంది కదా. ఎన్ని యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది, 1 యూనిట్ మీద. సో ఎక్స్ట్రా ఉన్న 6ని మనము ఇప్పుడు ఉన్న క్వాంటిటీ రేషియో ఎంత ఉంది, 2 + 1 అంటే 3, 6/3 ఈ 3 యూనిట్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 3 ones 3 twos is 6. సో 34 + 2 అంటే 36. హోల్ క్లాస్ యావరేజ్ అనేది 36 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if A/B is equal to 3:4 and B/C is 4:7, find A + B + C divided by C is equal to. సో ఇక్కడ చూడండి, A వాల్యూ 3 ఉన్నప్పుడు B వాల్యూ 4 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా B వాల్యూ 4, C వాల్యూ 7. B రెండిట్లో కూడా మనకి 4 యూనిట్సే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ A/B/C రేషియో 3:4:7 అని చెప్పి తీసుకోవచ్చు. బికాస్ B రెండిట్లో 4 కామన్గా ఉంది కాబట్టి. నా ఇక్కడి నుంచి A వాల్యూ ఎంత, 3. సో A + B + C అంటే 3 + 4, 4 + 7 దట్ ఈస్ 14 డివైడెడ్ బై C అంటే 7. సో 7 ones 7 twos is 14. ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 men or 9 women can do a job in 14 days. 2 men work for 9 days and leave. The number of women required to complete the remaining work in 9 days is. So ఇక్కడ 2 men or 9 women అన్నారు. సో 2 men or 9 women ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 14 days టైం పడుతుంది. సో 2 men 9 days వర్క్ చేసి ఆ వర్క్ని వదిలేసి వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ని 9 daysలో కంప్లీట్ చేయడానికి ఎంతమంది ఉమెన్ రిక్వైర్ అవుతారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ టోటల్ వర్క్ కావాలి కదా. ఇక్కడ మనకి టోటల్ వర్క్ అంటే 2 men or 9 women కలిసి ఒక వర్క్ని 14 daysలో చేస్తారు. అంటే 9 women 14 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంటే టోటల్ వర్క్ ఎంత, 9 × 14 అంటే ఎంత, 126. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు 2 men, సో 2 men అనే వాళ్ళు 9 womenకి ఈక్వల్ అయింది కదా ఇక్కడ. అంటే ఈ 9 women అని చెప్పి తీసుకుందాం. 2 men ప్లేస్లో 9 women 9 days వర్క్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అయింది, 81 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయింది. సో ఈ టోటల్ వర్క్లో నుంచి మనము 81ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి 45 యూనిట్స్. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ని 9 daysలో కంప్లీట్ చేయాలంటే, సో రిమైనింగ్ వర్క్ 9 daysలో కంప్లీట్ చేయాలంటే 5 women ఆర్ రిక్వైర్డ్. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయింది. ఓకేనా. నెక్స్ట్, a shopkeeper marked his goods at X% above their cost price and sold them at a discount of 16%. If he gained 68% profit, then find the value of X. సో షాప్కీపర్ ఇక్కడ తన గూడ్స్ని X% అబోవ్ మార్క్ చేసి ఇప్పుడు 16% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతుంటే కూడా అతనికి 68% ప్రాఫిట్ వస్తుంది. సో ఎంత పర్సెంట్ అబోవ్ మార్క్ చేసి ఉంచారో ఆ ఎక్స్ వాల్యూ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, గెయిన్ అండ్ డిస్కౌంట్ ఈ 4 టర్మ్స్ వచ్చినాయి కాబట్టి ఈ 4 టర్మ్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా యూజ్ చేసే ఫార్ములా మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 మైనస్ ఆఫ్ డిస్కౌంట్. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. ప్రాఫిట్ ఎంత వస్తుంది, 68. సో 100 + 68 అంటే 168. అండ్ డిస్కౌంట్ 16% ఇచ్చారు. 100 - 16 అంటే ఎంత, 84. సో 84 ones 84 twos 2:1 వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ 1 యూనిట్ ఉంటే మార్కెట్ ప్రైస్ 2 యూనిట్స్ ఉంటుంది. అంటే ఎంత పర్సెంట్ అబోవ్ మార్క్ చేసి ఉంచారు అతను, 100% అబోవ్. చూడండి ఇక్కడ సపోజ్ మనము కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకుంటే మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 200 అవుతుంది. అంటే ఈ ఎక్స్ ఎంత పెంచారు, 100 పెంచినట్టే కదా. సో అందుకని ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. 100 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, walking at 2/5 of his normal speed, Abhijit is 18 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. సో ఇక్కడ నార్మల్గా అతను 5 యూనిట్ స్పీడ్తో వెళ్తుంటే ఇప్పుడు 2 యూనిట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. సో ఇలా స్పీడ్ తగ్గించడం మూలాన అతనికి 18 minutes లేట్ అవుతుంది. యూజువల్గా అతను రీచ్ అయ్యే టైం అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ స్పీడ్ రేషియో, నార్మల్
స్పీడ్ ఈజ్ 5 యూనిట్స్. ఇప్పుడు అతను 2 యూనిట్ స్పీడ్తో వెళ్తున్నారు. సో టైం రేషియో ఏమైంది, జస్ట్ రెసిప్రోకల్ అయింది. 5:2 అనేది 2:5. సో ఇక్కడ టైం ఎంత ఎక్స్ట్రా పడుతుంది, 3 యూనిట్స్ కదా. 3 యూనిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడ ఎంత లేట్ అయింది, 18 మినిట్స్ లేట్ అయింది. సో ఈ 3 యూనిట్స్ 18 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే 3 × 6. 1 యూనిట్ అంటే ఏమైంది, 1 యూనిట్ 6 మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది యూజువల్గా అతను వెళ్ళే టైం కాబట్టి 2 యూనిట్స్ 2 × 6 అంటే 12 మినిట్స్లో అతను ఆఫీస్కి రీచ్ అయిపోతారు. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ఇద్దనమాట. ఓకే, నెక్స్ట్. Raj has 1,218 rupees with him. He divided it amongst his sons Varun and Ashish and asked them to invest it at 10% rate of interest per annum, compounded annually. It was seen that Varun and Ashish got the same amount after 13 and 14 years respectively. How much did Raj give to Ashish? So ikkada Raj 1,218 rupees వాళ్ళిద్దరు సన్స్ కి వరుణ్ అండ్ ఆశిష్ కి అమౌంట్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అనమాట. అయితే ఇక్కడ వరుణ్కి 13 ఇయర్స్ తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆశిష్కి 14 ఇయర్స్ తర్వాత సేమ్ అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ రాజ్ ఆశిష్కి ఎంత అమౌంట్ ఇచ్చారో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి సపోజ్ మనము రాజ్ వరుణ్కి వి అమౌంట్ ఇచ్చారు అని చెప్పి అనుకుందాం. ఓకే, 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 కదా, డివైడెడ్ బై 100. టైం పీరియడ్ ఎంత వరుణ్కి 13 ఇయర్స్. సో సేమ్ అమౌంట్ ఆశిష్కి కూడా వస్తుంది. సో ఆశిష్కి ఇచ్చిన అమౌంట్ ఏ అని చెప్పి తీసుకుంటే 1 + 10 డివైడెడ్ బై 100. టైం పీరియడ్ వచ్చేసి 14 ఇయర్స్. ఈ 0 సేమ్, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే వి ఇంటూ 10 × 1 అంటే 10, 10 + 1 అంటే 11. సో 11/10 హోల్ పవర్ 13 ఈక్వల్ టు ఏ ఇంటూ 11/10 హోల్ పవర్ 14. సో ఇప్పుడు వరుణ్ బై ఆశిష్ అని చూస్తే 11/10 హోల్ పవర్ 14 డివైడెడ్ బై 11/10 హోల్ పవర్ 13 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n వస్తుంది. సో మనం ఏ పవర్ m - n అని రాయొచ్చు కదా. సో ఏ పవర్ m - n అంటే 14 - 13 అంటే 1. సో 11/10 ఇక్కడ మనం హోల్ పవర్ 1 రాసిన రాయిపోయిన ఒకటే కాబట్టి 11/10 అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇక్కడ వరుణ్కి 11 యూనిట్స్ ఇస్తే ఆశిష్కి 10 యూనిట్స్ ఇచ్చారు. సో 11 + 10 టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 21 యూనిట్స్. ఈ 21 యూనిట్స్ అనేది క్వశ్చన్లో మనకి 1 to 180ని రిప్రజెంట్ చేస్తుంటే ఆశిష్కి 10 యూనిట్స్ ఇచ్చారు కాబట్టి 10 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సో 21 × 5 ఈజ్ 105. సో క్యారీ ఇంకా ఇక్కడ 16 అవుతుంది. 21 × 8 చేస్తే 168 కదా. సో 10 × 58 దట్ ఈస్ 580 రూపీస్ ఆశిష్కి ఇచ్చారు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Diameter of a metallic solid sphere is 42 cm. It is melted and drawn into a wire with a cross-sectional diameter of 0.6 cm. Find the length of the wire in meters. సో ఇక్కడ ఒక స్పియర్ని మెల్ట్ చేసి వైర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు లెంత్ ఎంత వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇలా మెల్ట్ చేసాము అన్నప్పుడు మనం డైరెక్ట్గా వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయాలి. ఫస్ట్ స్పియర్ వాల్యూమ్ ఏమైంది, 4/3 πr³ కదా. సో r1 అని చెప్పి తీసుకుందాం. r1³ ఈక్వల్ టు నా వైర్ అంటే సిలిండర్ ఫామ్ కాబట్టి సిలిండర్ వాల్యూమ్ ఈస్ πr² h. సో r2 అని చెప్పి తీసుకుంటే ఈ పై క్యాన్సిల్ అయిపోయిందా. నెక్స్ట్ 4/3 స్పియర్ డయామీటర్ ఇచ్చారు. రేడియస్ ఏమైంది ఇందులో హాఫ్ కదా. సో 42లో హాఫ్ అంటే 21. సో 21 × 21 × 21 ఈక్వల్ టు నౌ సిలిండర్ ఒక రేడియస్ అంటే చూడండి ఇక్కడ డయామీటర్ 0.6 అని ఇచ్చారు. సో అప్పుడు రేడియస్ ఏమైంది 0.6లో హాఫ్ అంటే 0.3. సో 0.3ని మనము 3/10 అని చెప్పి రాసుకోవచ్చా. సో 3/10 × 3/10 ఇంటూ హైట్ హెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి హెచ్ ఇలానే తీసుకుందాం. సో 3 1s 3 7s 21, 3 1s అగైన్ 3 7s 21, 3 1s 3 7s 21. సో 7³ అంటే 343నా. 343 × 4. సో ఇక్కడ h డివైడెడ్ బై 100. నౌ 4 3s is 12, 4 4 16 + 1 అంటే 17, 4 3s 12 + 1 అంటే 13. ఈ 100 ఈ సైడ్ వచ్చి మల్టిప్లై అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు లెంత్. ఇది మనకి సెంటీమీటర్స్లో ఉంది. చూడండి ఇక్కడ
డయామీటర్ రెండు మనకి సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లో వచ్చింది. బట్ ఇక్కడ మనం అడుగుతుంది ఏంది, మీటర్స్లో కావాలంటున్నారు కదా. సో మీటర్స్లో కావాలి అన్నప్పుడు హోల్ డివైడెడ్ బై 100 చేస్తే ఈ 100 క్యాన్సిల్ అయిపోయి మనకప్పుడు ఆన్సర్ అనేది మీటర్స్లో వచ్చింది. దట్ ఈస్ 1372. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, if x plus y is 10, product of x and y is 16, then the value of x power 4 plus y power 4 is. సో ఇక్కడ x plus y వాల్యూ మనకి 10 అని ఇచ్చారు, ప్రొడక్ట్ 16 అవుతుంది అన్నారు. x పవర్ 4 ప్లస్ y పవర్ 4 వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఇక్కడ రెండు టర్మ్స్ని యాడ్ చేస్తే ఏమో 10 వస్తుంది, రెండింటిని మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. సో ఏమై ఉండొచ్చు, జస్ట్ గెస్ చేస్తే మనము ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. x వాల్యూ 8, y వాల్యూ 2 తీసుకుంటే 8 ప్లస్ 2 అంటే 10, 8 ఇంటూ 2 అంటే 16. సో సేమ్ ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ దొరికింది కాబట్టి ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటి, ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 వాల్యూ అనేది ఎంత అని. సో ఎక్స్ పవర్ 4 అంటే 8 పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అంటే 2 పవర్ 4. సో ఇక్కడ 8 పవర్ 4 అంటే 4096 అవుతుంది, ప్లస్ 2 పవర్ 4 అంటే 16. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి 4112 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, a ladder 10.6 meter high is leaning against a wall. It makes an angle of 30 degree with the ground. How high does the ladder reach on the wall? సో ఒక ladder వాల్ మీద లీన్ అయి ఉంది. ladder హైట్ 10.6 మీటర్ అని ఇచ్చారు, గ్రౌండ్ తో 30 డిగ్రీ యాంగిల్ చేస్తుంటే ladder వాల్ ని టచ్ అవుతున్న పాయింట్ దగ్గర వాల్ హైట్ ఎంత ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్గా ఇక్కడ మనం ఫస్ట్ ఒక డయాగ్రామ్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఇది వాల్ అండ్ గ్రౌండ్. ఓకే, ఇంత డిస్టెన్స్ ఉంది ల్యాడర్ అండ్ వాల్కి. ఇప్పుడు ఇలాగా లీన్ అయి ఉంది. సో ఇలా లీన్ అయి ఉన్నప్పుడు యాంగిల్ ఎంత ఫామ్ చేస్తుంది, 30 డిగ్రీ. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 90, ఇక్కడ 30 ఉన్నప్పుడు అదర్ యాంగిల్ అనేది 68 కదా. నేమ్ చేద్దాం, ఏబిసి అని చెప్పి ట్రయాంగిల్కి నేమ్ ఇస్తే నా చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ రేషియోస్ వచ్చి 30, 60 అండ్ 90 ఉన్నప్పుడు లైన్ రేషియో ఏమైంది, 1√3 అండ్ 2 అయింది. సో 1√3 అండ్ 2 అయింది. ఇప్పుడు 90 డిగ్రీ యాంగిల్ ఎదురుగా ఉన్నది మనకి 2 యూనిట్స్ ఉంటే 30 డిగ్రీ యాంగిల్ ఎదురుగుంది ఏబీ లైన్. సో ఇక్కడ 1 యూనిట్. 60 డిగ్రీ ఆపోజిట్గా ఉంది బీసీ లైన్ కాబట్టి ఇక్కడ √3 యూనిట్స్ ఉంటుంది. నా క్వశ్చన్లో మనకి ల్యాడర్ హైట్ ఇచ్చారు 10.6 అని, అంటే ఏసీ వాల్యూయే కదా. సో 2 యూనిట్స్ అనేది 10.6 అయినప్పుడు 1 యూనిట్ ఎంత అయింది, 5.3 అవుతుందా. మనకు కావాల్సింది ఏంటి, హౌ హై డస్ ద ల్యాడర్ రీచ్ ద వాల్, అంటే ఏబీ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. డైరెక్ట్గా 1 యూనిట్ అనేది 5.3 అయింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, 20 dual desks and 12 chairs were brought for 79,600 rupees. If the average cost of a dual desk was 3,500 rupees, find the average cost of a chair. So ఇక్కడ 20 desks and 12 chairs 79,600 rupees కి తీసుకొని వస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఏ డ్యువల్ డెస్క్ అన్నారు కదా. అంటే ఏంది, యావరేజ్గా ఒక్కొక్క డెస్క్ 3,500 రూపీస్ పడితే ఒక్కొక్క చైర్ కాస్ట్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు యావరేజ్గా, అంటే రఫ్గా. ఓకే, అంటే యావరేజ్గా అంటే ఏంటంటే అర్థము, సపోజ్ ఇక్కడ మనకి 5 టేబుల్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుందాం. ఓకే, ఈ టేబుల్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఈ టేబుల్ 50 రూపీస్. సో ఈ టేబుల్ 150 రూపీస్, అట్లాగా ఈ టేబుల్ 100 అండ్ ఈ టేబుల్ కూడా 100 అయితే ఇప్పుడు యావరేజ్గా మనము చెప్పాలనుకుంటే ఈచ్ టేబుల్ వచ్చేసి 100 రూపీస్ పడింది అని చెప్పి చెప్తాం. బికాస్ ఇక్కడ ఒక టేబుల్ తగ్గిందా అండ్ ఒక టేబుల్ ఇంక్రీజ్ అయింది. బట్ యావరేజ్గా ఏమవుతుంది, యావరేజ్ తీసుకుంటే మనము యావరేజ్గా ఒక్కొక్క టేబుల్ వచ్చేసి 100 రూపీస్ పడింది అని చెప్పి చెప్పొచ్చు. సిమిలర్గా ఈ క్వశ్చన్లో కూడా ఇఫ్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎ డ్యువల్ డెస్క్ వాస్ 3,500, సో ఒక్కొక్క డెస్క్ని 3,500 రూపీస్ యావరేజ్గా పెట్టుకుంటే అలానే ఒక్కొక్క చైర్ యావరేజ్ ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో టోటల్గా ఇక్కడ తను ఒక్కొక్క డెస్క్ 3,500 రూపీస్కి తీసుకొని వస్తే అట్లాంటి ఎన్ని తీసుకొని వచ్చారు, 20 తీసుకొని వచ్చారు. అంటే ఇక్కడ ఎంత ప్రైస్ వస్తుంది చూడండి, 35 × 2 అంటే 70నా, తర్వాత 3 zeros ఉన్నాయి. సో 70,000 రూపీస్ డెస్క్కే స్పెండ్ చేసేసారు. సో టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 79,600. సో ఇప్పుడు 79,600లో నుంచి మనము ఈ 70,000ని మైనస్ చేస్తే 9,600 వస్తుందా. ఈ 9,600 అనేది
టోటల్ 12 చైర్స్ కాస్ట్ అనమాట. సో ఈచ్ చైర్ కాస్ట్ ఏమైంది డివైడెడ్ బై 12. 12 వన్స్ 12 ఎయిట్స్ ఈస్ 96. సో 800 రూపీస్ అనేది యావరేజ్గా ఒక్కొక్క చైర్ కాస్ట్ పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, how long will it take for 1680 rupees to become 2100 rupees at a rate of 4% per annum simple interest? సో ఇక్కడ ఇంత అమౌంట్ 1680 అనేది 2100 అవటానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఎన్ని ఇయర్స్ పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ అసలు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. అంటే ఎస్ఐ అంటే ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ 1680 నుంచి 2100కి వెళ్ళిందంటే ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందో మనము చూద్దాం. సో 2100లో నుంచి 1680ని మైనస్ చేస్తే 420 వస్తుంది. సో ఈ 420 రూపీస్ జనరేట్ అవటానికి మనం ప్రిన్సిపల్ అమౌంట్, సో ఇక్కడి నుంచే కదా ప్రిన్సిపల్ అమౌంట్ 1680 అని తీసుకుంటే ఇక్కడి నుంచి మనకు అమౌంట్ 2100 అవుతుంది. సో ప్రిన్సిపల్ అమౌంట్ 1680, టైం పీరియడ్ తెలీదు, టీ అలానే ఉంచుదాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నారు. సో 4 డివైడెడ్ బై 100, ఈ జీరో క్యాన్సిల్. సో నెక్స్ట్ 42, ఇక్కడ చూడండి 42 ఇంటూ 4 చేస్తే 168 వస్తుందా? సో 42 ఇంటూ 4 ఈజ్ 168. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై 4 ఇంటూ 4 అంటే 16. 100 డివైడెడ్ బై 16 అంటే 6.25. సో టైం పీరియడ్ ఈజ్ 6.25. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, a square plus b square is 144, a into b 24, a is greater than b, a minus b plus a plus b వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ a మైనస్ b డివైడెడ్ బై a ప్లస్ b వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే ఎలా రాస్తాము? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ 2abనా. సిమిలర్గా a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ హోల్ స్క్వేర్ అని చెప్పి తీసుకుందాం. నౌ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 144 మైనస్ ఆఫ్ 2ab, 2 టైమ్స్ ఆఫ్ 24 అంటే 48 డివైడెడ్ బై 144 ప్లస్ 48. 144లో నుంచి 48ని మైనస్ చేస్తే 196, 144లో నుంచి 48ని యాడ్ చేస్తే 192. సో a మైనస్ b డివైడెడ్ బై a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఈ స్క్వేర్ని తీసేస్తే ఈ సైడ్ స్క్వేర్ రూట్ వచ్చింది కదా. 96ని మనము 16 ఇంటూ 6 అని చెప్పి రాద్దాం. అండ్ 192ని చూడండి, ఇక్కడ 16 ఇంటూ 1 ఈజ్ 16, క్యారీ 3, 16 ఇంటూ 2 అంటే 32. సో ఈ 16 క్యాన్సిల్, 6 1s 6 2s is 12. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, two concentric circles have radii of 10 centimeters and 26 centimeter. Find the length of the chord of the larger circle that is tangent to the smaller circle. సో ఇక్కడ రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. కాన్సెంట్రిక్ అంటే ఏంటి? రెండిటి ఆరిజిన్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. సో రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫస్ట్ మనం ఇలాగా డ్రా చేసుకుందాం. స్మాలర్ అండ్ లార్జర్. సో ఇది కొంచెం సర్కిల్ షేప్లో రాలా, ఇంకోసారి డ్రా చేద్దాం. ఓకే, సో లార్జర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్మాలర్ సర్కిల్ని టచ్ అవుతూ ఒక టాంజెంట్, స్మాలర్ సర్కిల్కి ఏమో టాంజెంట్ అవుతుంది, లార్జర్ సర్కిల్కి కార్డ్ అయింది. సో ఇక్కడ నేమ్ ఇద్దాం ABC అని. అండ్ స్మాలర్ సర్కిల్ ఒక రేడియస్ ఎంత అన్నారు? 10 సెంటీమీటర్స్. అండ్ లార్జర్ సర్కిల్ ఒక రేడియస్ వచ్చేసి 26 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇప్పుడు మనని ఏసీ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 5 12 13 ట్రిప్లెట్సా. ఇప్పుడు ఈ టోటల్కి మనము ఇంటూ 2 చేస్తే 5 2s is 10, 13 ఇంటూ 2 అంటే 26. ఇక్కడ మనకి 10 ఉంది, 26 ఉంది. సో అదర్ సైడ్ ఏమైంది? 12 ఇంటూ 2 అంటే 24. సో బీసీ వాల్యూ 24. బీసీ 24 అయినప్పుడు ఏబీ కూడా 24 అయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏసీ లెంత్ అనేది ఎంత అని. సో ఏసీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 24 అంటే 48. సో 48 సెంటీమీటర్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ఏసీ కార్డ్ అనమాట. బిగ్గర్ సర్కిల్ ఒక కార్డ్ లెంత్ వచ్చేసి 48 సెంటీమీటర్స్.
ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూజువల్గా మనం యూజ్ చేసే ఫార్ములా అయింది సిగ్మా ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కదా. సో బట్ ఇక్కడ మనము ఈ మెథడ్ యూజ్ చేయాలంటే క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన మార్క్స్లో ఏదో ఒకటి మీన్ అని చెప్పి సెలెక్ట్ చేద్దాం. సో ఏదో ఒకటి అంటే 39 చేయొచ్చు, 27, ఏదైనా నంబర్. సో ఇక్కడ 59ని ఫస్ట్ మనము మీన్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, 59 ఈస్ మీన్. సో ఈ మీన్ కన్నా అదర్స్ ఎంత తక్కువ ఉంది లేదా ఎంత ఎక్కువ ఉందో చూసుకొని బ్యాలెన్స్ చేద్దాం. సో 59 కన్నా 13 అనేది ఎంత లెస్ ఉంది? 46 లెస్ ఉంది. 27 అనేది 32 లెస్ ఉంది. 61 2 ఎక్స్ట్రా ఉందా? 97 అంటే 8 38, సో 38 ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాము? 46 ఇంటూ 95. సో ఈ 46 అనేది 95 స్టూడెంట్స్ మీద లెస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 46 ఇంటూ 95 చేయాలి. సిమిలర్గా ఇక్కడ మైనస్ ఆఫ్ 32 ఇంటూ 57. సో ఇక్కడ లెస్ లేదు ఆర్ ఎక్కువ లేదు, గ్రేటర్ లేదు కాబట్టి 0 అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ 2 ఉంది, ప్లస్ 2 ఇంటూ 98 ప్లస్ 38 ఇంటూ 73. సో ఇప్పుడు ఈ టోటల్ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 3 ప్లస్ 8 అంటే 11, 11 ప్లస్ 7 అంటే 18, 18 ప్లస్ 5 అంటే 23. సో 3 క్యారీ 2. 9 ప్లస్ 2 11 ప్లస్ 5 16, 16 ప్లస్ 8 అంటే 24 ప్లస్ 9 33 ప్లస్ 7 అంటే 40. సో ఇక్కడ 403 వచ్చింది. నా మల్టిప్లై చేద్దాం. 59 ప్లస్, సో ఫస్ట్ ఇక్కడ మనం పాజిటివ్ టర్మ్స్ని తీసుకుందాం. 98 ఇంటూ 2 అంటే 2 8s 16, 2 9s 18 ప్లస్ 1 అంటే 19, 196 ఈ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ 38 ఇంటూ 73. సో ఫస్ట్ 38 ఇంటూ 3 అంటే 114. సో 4 ఇక్కడ 11 క్యారీ. 38 ఇంటూ 7 అంటే 266. 266కి 11 యాడ్ చేస్తే ఏమైంది? 277. నెక్స్ట్ ఇప్పుడు నెగటివ్ టర్మ్స్ మైనస్ ఆఫ్ 46 ఇంటూ 95 అని ఉందా? 46 ఇంటూ 95 అంటే 46 ఇంటూ 95ని మనము 100 మైనస్ 5 తీసుకోవచ్చు. సో 100 మైనస్ ఆఫ్ 5 తీసుకుంటే 46 ఇంటూ 100 అంటే 4600. ఇందులో నుంచి 46 ఇంటూ 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. 5 6 ఈస్ 30, 5 4 20 ప్లస్ 3 అంటే 23. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 10 మైనస్ 3 అంటే 7 3. సో 4370 వస్తుంది. మైనస్ ఆఫ్ 4370. నెక్స్ట్ 32 ఇంటూ 57. సో ఇప్పుడు 32 ఇంటూ 57 కూడా సేమ్ ఇలానే మనము సాల్వ్ చేయొచ్చు. ఓకే చూడండి, 57 32ని మనము 30 ప్లస్ 2 అని చెప్పి తీసుకుందాం. 3 7s 21, 3 5s 15 ప్లస్ 2 అంటే 17. ఇక్కడ 0 ఉంది కాబట్టి హ్యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 57 ఇంటూ 2 అంటే ఏమైంది? 114. సో 2 7s 14, 2 5s 10 ప్లస్ 1 అంటే 11. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1824 వస్తుందా? సో ఈ 1824 ఇక్కడ రాద్దాం. 1824 హోల్ డివైడెడ్ బై 403. సో 59 ప్లస్ 196 ప్లస్ 2774. సో ఈ 4 ఇక్కడ యాడ్ చేస్తే 200 అవుతుంది. 2770కి 200 యాడ్ చేస్తే ఏమైంది? 2970 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనసే, బట్ రెండింటిని యాడ్ చేయాలి. సో ఫస్ట్ 4, 7 ప్లస్ 2 9, 8 ప్లస్ 3 11, 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6 డివైడెడ్ బై 403. సో ఇక్కడ 59 ప్లస్ 4 మైనస్ 0 అంటే 0, 9 మైనస్ 7 అంటే 2, 11 మైనస్ 9 అంటే 2, 5 మైనస్ 2 అంటే 3. సో మైనస్ వస్తుంది బికాస్ ఇక్కడ గ్రేటర్ వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి. హోల్ డివైడెడ్ బై 403. సో ఇప్పుడు చూడండి, 4 ఇంటూ ఎంత చేస్తే 32 వస్తుంది మనకి? 4 ఇంటూ 8 చేస్తే 32నా అప్రాక్సిమేట్గా, లేదా ఇక్కడ 403 ఉంది కాబట్టి ఇంకా లెస్ తీసుకున్నాం మనము, ఇంటూ 7 చేయొచ్చు. సో 59లో నుంచి మనము అప్రాక్సిమేట్గా 8ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 51. సో మన మీన్ వచ్చేసి 51. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్,
The cost of 5 shirts and 7 trousers together is 6,150 rupees, and the cost of 3 shirts is equal to the cost of 4 trousers. What is the cost of 2 shirts and 2 trousers together? సో ఇక్కడ 5 షర్ట్స్ 7 ట్రౌజర్స్ కాస్ట్ ప్రైస్ 6,150 అయితే 3 షర్ట్స్ కాస్ట్ ప్రైస్ అనేది 4 ట్రౌజర్స్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. 2 షర్ట్స్ 2 ట్రౌజర్స్ కాస్ట్ ప్రైస్ ఎంత పడిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, సో ఫస్ట్ 5 షర్ట్స్ ప్లస్ 7 ట్రౌజర్స్ కాస్ట్ ప్రైస్ 6,150 అని ఇచ్చారా. నెక్స్ట్ 3 షర్ట్స్ కాస్ట్ ప్రైస్ అనేది 4 ట్రౌజర్స్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ షర్ట్ అండ్ ట్రౌజర్కి రేషియో చూడండి 4:3. సో షర్ట్ కాస్ట్ ప్రైస్ సపోజ్ 4 యూనిట్స్ ఉంటే ట్రౌజర్ వచ్చేసి 3 యూనిట్స్ ఉంటుంది. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎస్ ప్లేస్లో 4, 5 × 4 అంటే 20. నెక్స్ట్ ఇక్కడ టీ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 21, దట్ ఈస్ 6150. అంటే సపోజ్ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఎక్స్ అని చెప్పి తీసుకుంటే 20x + 21x, 20 + 21 అంటే 41x is equal to 6150. సో x is equal to 6150 divided by 41. సో ఇప్పుడు 41 × 5 చేస్తే 5 1s 5, 5 4s 20, 205 వస్తుంది. లేదా డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 41 1s is 41, క్యారీ 20. సో 205 అంటే 41 × 5 is 205, E0 హ్యాస్ ఇట్ ఈస్. సో x వాల్యూ 150 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి ఎస్ 4 యూనిట్స్ ఉన్నప్పుడు టీ 3 యూనిట్స్ ఉంటుంది కదా. సో ఎక్స్ వాల్యూ 150 అయితే ఒక్క షర్ట్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4 × 150 అంటే 15 × 4 అంటే 60యా. సో E0 హ్యాస్ ఇట్ ఈస్ 600 పడుతుంది. అదే ఒక్క ట్రౌజర్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 15 × 3 అంటే 45, 0 హ్యాస్ ఇట్ ఈస్. టోటల్గా ఒక్క షర్ట్ ఒక ట్రౌజర్ కొనాలి అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 1050. అదే 2 షర్ట్స్ అండ్ 2 ట్రౌజర్స్ కొనాలి అని అంటే జస్ట్ ఇంటూ 2 చేయాలి, దట్ ఈస్ 2100. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. 2100 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్. సో ఒక రాంబస్ ఒక డయాగ్నల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని కరెక్ట్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి, రాంబస్ అంటేనే మనకి ఒక ప్రాపర్టీ తెలుసు. సో రాంబస్లో డయాగ్నల్స్ అనేవి అన్ఈక్వల్గా ఉంటాయి అని చెప్పి. సో ఇప్పుడు ఆప్షన్స్ని వెరిఫై చేద్దాం. ఒకటి లాంగ్ డయాగ్నల్ ఉంటే ఇంకోటి షార్ట్ డయాగ్నల్ ఉండిద్ది. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ద డయాగ్నల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ అని ఉంటే తప్పు కదా, రాంబస్లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. అలానే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో చూసుకుంటే నాట్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ ఆప్షన్ రైట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, రాంబస్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ ఈక్వల్ కాదు. సో ఇక్కడ కూడా ఈక్వల్ అన్నారు కాబట్టి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఎ మ్యూజిక్ సెట్ ఈస్ 8,000 rupees. ఇట్స్ ప్రైస్ వాజ్ రెడ్యూస్డ్ బై 12% and then increases by 20%. Find its new price. సో ఇక్కడ మ్యూజిక్ సెట్ ఒరిజినల్ ప్రైస్ 8,000 rupees అయితే ఫస్ట్ 12% రెడ్యూస్ చేసి మళ్ళీ 20% ఇంక్రీజ్ చేశారు. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు న్యూ ప్రైస్ ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇనీషియల్గా ఉంది 8,000 కదా, రెడ్యూస్ చేశారు. సో 12% రెడ్యూస్ చేశారు అని అంటే ఇప్పుడు ఎంత అయింది 88%కి ఈక్వల్ అయిద్దా. నెక్స్ట్ 20% ఇంక్రీజ్ చేశారు అంటే 120% అయింది. సో నా ఈ పర్సంటేజ్ అండ్ ఈ 2 zeros క్యాన్సిలా, మళ్ళీ ఈ పర్సంటేజ్ ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. సో 8 × 8, 8 8 is 64 యూనిట్ డిజిట్, 4 2s 8 యూనిట్ డిజిట్. చూసుకుంటే ఇక్కడ అన్నిట్లో మనకి 8 ఉంది కాబట్టి ఇంకో మెథడ్ చూడండి, ఇక్కడ 8 × 88 × 12 ఉంది. సో మనము డివిజిబిలిటీ రూల్ని చెక్ చేయొచ్చు. 11 × 8 అంటే 8 కదా. సో 11 డివిజిబిలిటీని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 11 × 8 అంటే 88, క్యారీ 1, 11 1s 11, 3 వెళ్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ నాట్ డివిజిబుల్ బై 11. ఆప్షన్ బి, సో 11 7s 77, 2 క్యారీ. సో 11 2s 22, అగైన్ 2 క్యారీ అవుతుంది. ఆప్షన్ బి కూడా మనకి 11తో డివైడ్ అవ్వట్లేదు. ఆప్షన్ సి 11 7s 77, సో క్యారీ ఇక్కడ 7 వెళ్తుంది. సో 11 6 66, క్యారీ 8. సో ఆప్షన్ సి అనేది మనకి 11తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్ అవ్వచ్చు. ఆప్షన్ డి కూడా వెరిఫై చేద్దాం ఒకసారి. 11 7s 77,
అండ్ 0 తీసుకొని 11 4 44 అంటే ఇంకా మనకి ఇక్కడ 4 రిమైండర్ వస్తుంది. సో డి కూడా డివైడ్ కావట్లేదు కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఆల్ 30 క్వశ్చన్స్ ఈరోజు మనం సాల్వ్ చేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.